అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, కాలం మీరు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, కానీ మీ యొక్క హృదయం మీరు కోరే వ్యక్తుల్ని నిర్ణయిస్తుంది. కానీ మీ ప్రవర్తన మాత్రం మీతో ఉండేవారిని నిర్ణయిస్తుందని తెలుసుకోండి. ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు, మీ ప్రపంచాన్ని అందంగా మార్చే వారిని ఎంచుకోండి మిత్రమా. మీకు కావలసిన దాన్ని శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం అనేది మూర్ఖత్వమే అవుతుంది కదా. నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు, కేవలం ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యల్లో ఉన్న ప్రతి వారు కూడా ఓడిపోరు. సమస్యలను పరిష్కారం కోసం ప్రయత్నించిన వారు మాత్రమే ఓడిపోతారు. కాలం అనేది నదిలో ప్రవాహం లాంటిది. కాలం నీటిలో ప్రవాహం లాంటిది. ఒక్కసారి తాగితే రెండోసారి తాకలేము. అలాగే అది ఎవ్వరి కోసం కూడా ఆగదు. అందుకని జీవితంలో సంతోషంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మతిమరుపు చాలా అవసరం. కాదంటారా మిత్రమా? నిజమే కదా. మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకు ఉన్నప్పుడు మాత్రమే అవాంతరాలు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా పట్టించుకోకూడదు. ముందుకు వెళ్తూనే ఉండాలి. నీ జీవితం నీది. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా సరే నీ ప్రయాణాన్ని మాత్రం అస్సలు ఆపవద్దు. ఇనుముని ఎవరు కూడా నాశనం చేయలేరు, కానీ దానికి పట్టే తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చేయలేరు. అతని చెడు ఆలోచనలే, చెడు బుద్ధి అతన్ని నాశనం చేస్తాయి. ఇదే నిజం. ఎవరికైతే నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకుండా ముందుకెళ్ళు. ఎవరైతే నీ విలువను గౌరవిస్తారో వారిని మాత్రం అశ్రద్ధ చేయవద్దు. ఎవరికైనా అన్యాయం జరిగితే మాత్రం దేవుడున్నాడు, అంతా చూసుకుంటాడు అంటూ ఉంటారు కదా. కానీ ఒకరికి అన్యాయం చేసేటప్పుడు మాత్రం భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు అని ఎందుకు అనుకోరు? ఎందుకు ఆలోచించరు? మీరే ఆలోచించండి మిత్రమా. ఒక చిన్న చూపుతో తెలిసిపోతుంది వారి అవతల మనిషి యొక్క మనసులో ఉన్న భావన ఏంటి, మన స్థానం ఏంటి అన్నది. కాబట్టి మాట నచ్చకపోతే మనిషి అనేది మౌనంగా ఉండాలి. మనమే నచ్చకపోతే దూరంగా వెళ్ళిపోవాలి. ఒకరు విలువ ఇవ్వట్లేదు అని అసలు మనకి విలువే లేదు అంటే ఎలా చెప్పండి? మీరే ఆలోచించండి మిత్రమా. ప్రేమ అనేది ఈ లోకంలోనే ఒక పవిత్రమైన బంధం. ఆ బంధం నిజం చెప్పాలంటే అది బంధాలన్నిటి నుండి కూడా ముక్తి కూడా, అలాగే స్వాతంత్రం, స్వేచ్ఛ కూడా ఉంటుంది. అర్థం కాలేదు కదా, వివరంగా చెప్తాను వినండి. ఒకవేళ ఎవరినైనా మీ ప్రేమని కాదు అంటే, ఎవరైనా మీ ప్రేమని వద్దు అంటే అర్థం చేసుకోలేకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు? కొందరు ముభావంగా ఉంటారు, ఇంకొందరు మోసం చేసి ప్రేమని దక్కించుకోవాలి అనుకుంటారు. అవునా కదా? ఇంకా మరికొందరు బలవంతంగా ప్రేమపై అధికారం చలాయించాలి అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే మీరు ప్రేమించిన వాళ్ళంతా కూడా మిమ్మల్ని ప్రేమించాలన్న రూలేమీ లేదు, నియమం కూడా లేదు. ఎందుకంటే ప్రేమ అనేది ఒక వస్తువు కాదు, అది రాజ్యమో లేక ధనమో అసలే కాదు. బలవంతంగా మీ సొంతం చేసుకోవడానికి ప్రేమ అంటే ఒక శక్తి. మీకోసం ఏ బంధాలనైనా సరే తెంచుకోగలదు, అలాగే స్వయంగా పెంచుకోగలదు. అది ఏ బంధంలోనూ చిక్కుకోదు మిత్రమా. కాబట్టి ఎవరినైతే మీరు ప్రేమిస్తారో వాళ్ళని స్వేచ్ఛగా వదిలేయండి. ఎందుకంటే స్వేచ్ఛ అనే భావం జీవులన్నిటికంటే ప్రియమైనది. మీ ప్రేమ స్వేచ్ఛమైనది అయితే అది తప్పకుండా గెలిచి తీరుతుంది. అంతవరకు కూడా నిస్వార్థ భావంతో ప్రేమించండి. స్వార్థం తొలగిపోయింది అంటే మాత్రం అప్పుడు ప్రేమ మీ సొంతమవుతుంది. సమస్యను కూడా మీరు చిరునవ్వుతో స్వాగతించండి. అది అలవాటు చేసుకుంటే ఎంతటి కష్టమైనా సరే నీ ముందు తప్పకుండా తల వంచుతుంది. గుర్తుంచుకో, మన ప్రశ్న పద్ధతిగా ఉంటేనే అవతల వారి నుంచి వచ్చే సమాధానంలో కూడా ఖచ్చితంగా సంస్కారం ఉంటుంది.
ఏ బంధమైనా పూర్తిగా విడిపోవడానికి ప్రధాన కారణం ముందు నేనే ఎందుకు మాట్లాడాలి అనే ఒక ఇది ఎవరు వాడు అనుకోవడమే. మనిషికి మరణం కంటే కూడా పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసును చంపుకొని బ్రతకడమే. కాదంటారా మిత్రమా? నిజమే. మనిషి జీవితంలోనే సమాధానం లేని ప్రశ్న ఒక్కటే, అది ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఎవరిని నమ్మాలి అని. మనం కత్తిని ఎంత గట్టిగా పట్టుకుంటే అంత ఎక్కువ రక్తం వస్తుంది కదా. అలాగే కొన్ని బంధాలను గట్టిగా ఎంత ఎక్కువ ప్రేమ చూపిస్తే అంత బాధ కలుగుతుంది, అంత ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. మనం ఉన్నది మనుషుల మధ్య కాదు, అవసరం కోసం ఉన్న స్వార్థంగా నటించే బంధాల మధ్య. గుర్తుంచుకో, రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు, కానీ నమ్మిన మనిషితో మరో కోణం కనిపించినప్పుడు మాత్రం కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా వాస్తవాన్ని స్వీకరించాల్సిందే కదా. ఎందుకంటే మనం ఊహల్లో ఊహించినా కూడా మనకు బతకాల్సింది వాస్తవంలోనే అన్న నిజం తెలుసుకోండి. ఆ విషయం మర్చిపోకండి. నీ బాధను అర్థం చేసుకోమని ఎవరిని అడగవద్దు. ఎందుకంటే వాళ్ళు అనుభవించే వరకు వారికి వాళ్ళ బాధ అర్థం కాదు కదా. అందుకోసమే అదే వాస్తవం కూడా తెలుసుకొని ముందుకెళ్ళండి. మనసు విరిగిపోయినప్పుడు ఒక్కసారి ఆలోచించు. నువ్వు లేకపోతే బతకలేని వారు ఎవరో గుర్తించు. అప్పుడే నీకు తెలుస్తుంది, అర్థమవుతుంది దేనికి దూరం అవ్వాలో, దేనికి చేరువవ్వాలో అని. ధైర్యంగా ఉండాలి, ముందుకెళ్ళండి, నమ్మకంతో ఉండాలి. ఎప్పుడూ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. విన్నారు కదండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.